వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యేకాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 63తమః సర్గః. సరాజపుత్రః ప్రియయా విహీనః కామేన శోకేన చ పీడ్యమానః విషాదయన్ భ్రాతరమార్తరూపః భూయో విషాదం ప్రవివేశ తీవ్రం. రామచంద్రమూర్తి శారీరకంగాను మానసికంగాను కూడా ఎంత కృంగిపోయాడు, ఏ విధమైనటువంటి స్థితికి వచ్చాడనే విషయాన్ని ఇక్కడ ఈ శ్లోకంలో తెలియజేస్తున్నాడు. ఇంకా రాజపుత్ర దశరథ మహారాజు యొక్క కుమారుడైనటువంటి ఆ రామచంద్రుడు ప్రియయా విహీన, తనకు అత్యంత ప్రియమైనటువంటి తన భార్య అయిన సీతాదేవిని కోల్పోయినటువంటి వాడై, సీతాదేవితోటి ఎడబాటుని పొందినటువంటి వాడై, కామేన శోకేన చ, సీతాదేవినే స్మరించుకుంటూ ఉండడం ద్వారా కలిగినటువంటి మోహంతో, శోకేన భార్యాభియోగంతో తన సర్వస్వము కోల్పోయినట్లుగా శోకిస్తున్నటువంటి వాడైన, అటువంటి శోకం చేత పీడ్యమాన, చాలా బాధపడుతూ పీడించబడుతున్నటువంటి వాడై, భ్రాతరం భూయ విషాదయన్, తమ్ముడైనటువంటి లక్ష్మణుణ్ణి మరింతగా విషాదంలోకి తీసుకువెళుతూ, అంటే మరింతగా దుఃఖాన్ని కలుగచేస్తూ, ఆర్తరూప తీవ్రం విషాదం ప్రవివేశ, దీనమైనటువంటి మనసుతోటి, అలసిపోయినటువంటి శరీరంతో, అంటే పీడించబడినటువంటి అలసిపోయినటువంటి ఆ శరీరంతో తీవ్రం విషాదం ప్రవివేశ, తీవ్రమైనటువంటి శోకంలోకి వెళ్ళిపోయాడు. ఆ శోకం నుండి బయటకు వస్తాడు అనే నమ్మకం కూడా లేకుండా అంతటి శోకంలో రాముడు మునిగిపోయాడు. మనం చూసినట్లయితే చిన్నపిల్లలు ఏడుస్తూ ఉన్నప్పుడు మామూలుగా ఏడుస్తూ ఉంటే కంగారు పుట్టదు, కానీ ఒక్కసారి వాళ్ళు గుక్కబట్టి కనుక ఏడ్చి ఆ గుక్కను తిప్పుకోలేకపోతూ ఉంటే చూచేటటువంటి వారికి అయ్యయ్యో ఏమైపోతుందో ఏమైపోతుందో అని చెప్పి చాలా భయంగాను ఇబ్బందికరంగాను ఉంటుంది, జాలిగాను. అలాగా ఇక్కడ రామచంద్రుడు ఆ సీతాదేవిని కోల్పోయినటువంటి దుఃఖం నుండి బయటకు వస్తాడనే నమ్మకం లేకుండా అంతటి తీవ్రమైనటువంటి శోకంలోకి వెళ్ళిపోతున్నాడు, మునిగిపోతున్నాడు. ఆ శోకంలో తీరనటువంటి శోకము, రాముడు ఇంకా ఆ శోకాన్ని విడిచిపెట్టలేడు. ఆ శోకంతో ఏమైపోతాడో అనేంతటి భయం కలుగుతున్నది. అది చూస్తున్నటువంటి లక్ష్మణస్వామికి, ఇలాగా అసలే శోకిస్తున్నటువంటి లక్ష్మణుడికి రాముడు మరింతగా ఈ విధమైనటువంటి శోక సముద్రంలో మునిగినట్లుగా తీవ్రమైనటువంటి విషాదాన్ని పొందడంతో మరింతగా భయపడుతూ ఉన్నాడు. రాముడేమో అలా శోకంలో విషాదంలో ఉండిపోయాడు. సలక్ష్మణం శోకవశాభిపన్నం శోకే నిమగ్నో విపులేతు రామః ఉవాచ వాక్యం వ్యవసానురూపం ఉష్ణం వినిశ్వస్య రుదన్ సశోకం. రాముడు శోకంలో ఉన్నటువంటి లక్ష్మణుణ్ణి, తనను చూచి శోకిస్తున్నటువంటి లక్ష్మణుణ్ణి చూస్తూ విపులే, తన కన్నులు పెద్దవి చేసి, ఇక్కడ కన్నులు పెద్దవి చేసి అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, లక్ష్మణుణ్ణి చూచినప్పుడు రాముని యొక్క కన్నులు పెద్దవి అవుతాయి, ఎందుకంటే లక్ష్మణుని చూస్తే రాముడికి అంత ధైర్యము అని చెప్పటం ఇక్కడ ఒక ఉద్దేశ్యం. రెండవది ఏమిటి అంటే, రాముడు ఆ శోకంతో శారీరకంగా కూడా బాగా కృంగిపోయాడు, పూర్తిగా శక్తిని కోల్పోయినటువంటి వాడయ్యాడు. అంటే కళ్ళు కూడా ఆ కనురెప్ప పడిపోతూ ఉన్నది, ఓపిక కూడా పూర్తిగా నశించేసింది. కనీసం కళ్ళు తెరిచి చూచేటటువంటి ధైర్యం కూడా చేయటం లేదు రాముడు. ఆ విధంగా సిగ్గుపడుతున్నట్లుగాను, అదేవిధంగా శోకంతో చాలా బలహీనపడిపోయి దీనమైనటువంటి స్థితిలో ఉండటంతో కళ్ళు పెద్దవి చేయలేకపోతున్నాడు. కానీ లక్ష్మణుడికి తాను చెప్పదలిచినటువంటి విషయాన్ని లక్ష్మణుడు ఖచ్చితంగా పాటించాలి అనే ఉద్దేశ్యంతో బలవంతంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ శోకే నిమగ్న సహ రామ, సీతావియోగ దుఃఖంలో మునిగినటువంటి వాడైన ఆ రామచంద్రుడు ఉష్ణం వినిశ్వస్య, దీర్ఘంగా
వేడిగా నిట్టూర్పును విడచి శోకాభిపన్నం లక్ష్మణం, తనను చూచి అలాగే వదిన గారు కనిపించడం లేదు అని ఇలా శోకిస్తున్నటువంటి, శోకము చేత పీడించబడుతున్నటువంటి ఆ లక్ష్మణుణ్ణి, లక్ష్మణం వ్యసనానురూపం, దుఃఖమునకు తగినట్లుగా మరి రాముడు కూడా చాలా తీవ్రంగా శోకిస్తూ ఉన్నటువంటి వాడై సశోకం వాక్యం ఉవాచ, రాముడలాగా ఏడుస్తూనే అంటే శోకిస్తూనే మాట్లాడుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి లక్ష్మణుడితోటి. లక్ష్మణుడు రాముడిని చూచి మరింతగా కృంగిపోతున్నాడు. అయినా అప్పటికే కృంగిపోయినటువంటి వాడైన రాముడు కళ్ళు పెద్దవి చేసి నోటిలోంచి బయటికి రాకుండా ఉన్నటువంటి, గద్గదం అవ్వటం వల్ల మాట్లాడటానికే కష్టంగా ఉన్నటువంటి ఆ కంఠంతో ప్రయత్నపూర్వకంగా లక్ష్మణుడితోటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. నమద్విధో దుష్కృత కర్మకారి మన్యే ద్వితీయోస్తి వసుంధరాయాం శోకేన శోకో హి పరంపరాయా మామేతి భిందన్ హృదయం మనశ్చ. లక్ష్మణ, చూడవయ్యా, నా వంటి వాడు ఈ లోకంలో వేరేవాడు ఇంక ఉండడేమో, నా వంటి పాపాత్ముడు ఈ లోకంలో వేరేవాడు ఉండడేమో. ఎందుకు అంటే నేనేదో పూర్వం పాపం చేసి ఉంటాను, అందుకే నాకు ఈ విధమైనటువంటి స్థితి కలిగింది అని అంటున్నాడు. అంటే వివేకవంతుల యొక్క లక్షణం ఈ విధంగా ఉంటుంది. తమకు కలిగినటువంటి సుఖానికి తాము కారణము అని, తమకు కలిగినటువంటి దుఃఖానికేమో వేరేవారు కారణము అనే ఇటువంటి భావన కాకుండా, తమకు కలిగేటటువంటి సుఖానికైనా దుఃఖానికైనా తామే పూర్తి బాధ్యత వహిస్తాము అని అనుకునేవాళ్ళు బుద్ధిమంతులు, వివేకవంతులు అవుతారు. మరి రాముడు వివేకవంతుడు కావున తనకు కలిగినటువంటి ఈ ఆపదను, తన భార్యను కోల్పోవడానికి కారణం వారినో వీరినో లేకపోతే ఇంకొకటనో నిందించకుండా, తానేదో పాపం చేసి ఉంటాను, ఎవరికో హాని తలపెట్టి ఉంటానేమో, అందుకనే నాకు కూడా ఈ విధమైనటువంటి స్థితి వచ్చింది అని చెప్పి రాముడు బాధపడుతూ ఉన్నాడు. అందుకనే మనకు ధర్మశాస్త్రంలోనూ నీతిశాస్త్రంలో చెబుతారు, సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతీతి కుబుద్ధిరేష. మన సుఖానికి కానీ మన కష్టానికి కానీ వేరేవాడు కారణం కాదు. మనకు సుఖాన్నో కష్టమునో వేరేవాడు ఇచ్చేవాడు ఎవడూ లేడు. మన సుఖానికి మన కష్టానికి కూడా మనమే కారణము. అంతేగాని నా కష్టానికి వేరేవాడు కారణము, నా దుఃఖానికి వేరేవాడు కారణము అనుకుంటే అది కుబుద్ధి, కుత్సితమైనటువంటి బుద్ధి అవుతుంది. కావున ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఏమంటున్నాడు, నేనేదో పూర్వం చేసినటువంటి పాపానికి ఫలితంగా ఇప్పుడు ఇటువంటి స్థితిని అనుభవిస్తున్నాను. కావున నాలాంటి దురదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరు కూడా ఉండడు లక్ష్మణ అని చెప్పి అంటూ, మన్యే నా మద్విధ పరంపరాయా శోకేన శోక. పైగా ఎందుకు ఇలా అంటున్నాను అంటే, సహజంగా శోకము కొంతసేపు పూర్తయిన తర్వాత, అంటే శోకించిన తర్వాత కొంత మనస్సుకి, ఆ మనస్సులో బరువు అనేది తీరుతుంది. ఆ శోకం తర్వాత మరలా రాదు. కానీ ఒక శోకముతోటి మరొక శోకం కలుగుతున్నది. ఇలా శోకముల యొక్క పరంపర సీతాదేవి గుర్తొచ్చినప్పుడు అలా ఆమె యొక్క ఆ విన్యాసములు, ఆమెతో తాను గడిపినటువంటి మధురమైనటువంటి ఆ క్షణములు అవన్నీ కూడా గుర్తు వచ్చి ఒకదాని తర్వాత ఒకటి శోకాన్ని పెంచుతూనే ఉన్నాయి తప్ప శోకం అనేది తరగటం లేదు. అంటే పరంపరగా సీతాదేవిని తలుచుకుని ప్రతిక్షణము కూడా ఒక కొత్త శోకం వచ్చినట్లుగా ఎక్కువ శోకం కలుగుతోంది తప్ప ఏమాత్రం శోకం తగ్గటం లేదు. నా హృదయము మనస్సు కూడా భిందన్ మామేతి. పైగా శోకం ఎలా వస్తున్నదో తెలుసా? నా హృదయాన్ని, నా మనసుని కూడా చీల్చి ఆ శోకం నన్ను పూర్తిగా ఆవరిస్తున్నది. అంటే నేనింకా నా వశం తప్పి శోకానికి వశమైపోయాను అని చెప్పి అంటూ, ఇంకా రాముడు తనకు కలుగుతున్నటువంటి దుఃఖాన్ని ఈ విధంగా చెబుతూ ఉన్నాడు. పూర్వం మయా నోనమభీప్సితాని పాపాని కర్మాణ్యసకృత్కృతాని తత్రాయమద్యాపతితో విపాకః దుఃఖేన దుఃఖం యదహం విశామి. దుఃఖం తీరిన తర్వాత కొంత సుఖం అనేది కలగాలి, కానీ దుఃఖం మరొక దుఃఖానికి కారణం, ఆ దుఃఖం ఇంకో దుఃఖానికి కారణం ఇలా అవుతున్నాయి అంటే ఖచ్చితంగా ఏదో పాపం చేసే ఉంటాను, దుష్కార్యాన్ని చేసే ఉంటాను
అని అంటూ, మరి ఈ విధంగా ఒక శోకం తర్వాత వేరే శోకం కలగడానికి గల కారణం ఏమిటి అని అంటే ఈ శ్లోకంలో చెబుతున్నాడు. పూర్వం మయా అభీప్సితాని పాపాని కర్మాణి అసకృత్ నూనం కృతాని. పూర్వజన్మలో కానీ పూర్వం ఎప్పుడో నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను పాపాలు చేసి ఉంటాను. ఒకసారి కాదు అనేక సార్లు చేశాను. అందుకనే ఆ పాపములకు ఫలంగానే ఆ పాపం ఇప్పుడు పండి అద్య అయం విపాక ఆపతిత, ఈ ఆపద నా మీద వచ్చి పడింది. ఈ ఆపద మీద పట్టడానికి ఎవరో కారణం కాదు, నేనే ఏదో పూర్వజన్మలో ఏదో తప్పు చేసి ఉంటాను అని చెప్పి రాముడు అంటున్నాడు. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, మహావిష్ణువుకి బృంద శపించటము, బృంద ఆమె యొక్క ఆ పాతివర్త్య భంగమైనటువంటి సందర్భంలో బృంద శపించటము, అదేవిధంగా దేవదత్తుడు అనేటువంటి బ్రాహ్మణోత్తముడు కూడా నరసింహావతారంలో ఆ నరసింహమూర్తిని ఆ ఉగ్రస్వరూపాన్ని చూచి దేవదత్తుని యొక్క భార్య పయోష్ణి అనే ఆమె ఆ ఉగ్ర నరసింహ స్వరూపాన్ని చూసి మరణిస్తే అప్పుడు ఆ దేవదత్తుడు కూడా అంటాడు, నేను ఏ విధంగా అయితే నా భార్యను కోల్పోయి విలపిస్తూ ఉన్నానో నీవు కూడా అటువంటి స్థితిని పొందుతావు అని చెప్పి ఎప్పుడు శపించారట. ఇలాగా మరి అవతార పురుషుడు శ్రీమన్నారాయణుడు సాక్షాత్తు పరమాత్మ అయినప్పటికీ కూడా తాను పొందినటువంటి మాటలను, తాను చేసినటువంటి కార్యముల ద్వారా ఇతరులకు కలిగినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని తాను కూడా అనుభవించి, కర్మఫలం అనేది ఎవరైనా సరే అనుభవించి తీరవలసినదే అనే విషయాన్ని అందరికీ తెలియజేస్తున్నాడు అన్నమాట. అందుకనే అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం. ఖచ్చితంగా చేసినటువంటి పని అది పుణ్యకార్యమైతే ఆ పుణ్యఫలాన్ని శుభఫలాన్ని అనుభవిస్తాము. పాపకార్యం కనుక చేసినట్లయితే ఆ పాపఫలాన్ని ఆ అశుభ ఫలాన్ని కూడా పొందవలసి ఉంటుంది అనే విషయాన్ని రాముడు కూడా ఇక్కడ నిరూపించి మరి తాను అనుభవించి మరి మనకు తెలియజేస్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడు, నేనేదో పాపం చేసి ఉంటాను, అందుకనే నాకు ఈ విధమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇంతటి దుఃఖం, పైగా దుఃఖం తర్వాత దుఃఖం ఇలా పరంపరగా రావటం నేనెప్పుడు వినలేదు. కానీ నాకు అటువంటి దుఃఖం ప్రాప్తిస్తున్నదంటే నేను కూడా ఎవరికో దుఃఖాన్ని కలుగజేసి ఉంటాను అని అంటూ ఇంకా అంటున్నాడు, రాజ్య ప్రణాశస్వ జనైర్వియోగ పితుర్వినాశో జననీ వియోగ సర్వాణి మే లక్ష్మణ శోక వేగం ఆపూరయంతి ప్రవిచింతితాని. ఇంకా నేను చేసినటువంటి పాపములు పండి ఈ విధమైనటువంటి స్థితి వచ్చింది. ఎందుకని అంటే ఒక దుఃఖం కాదు, తల్లిదండ్రులకు దూరంగా వనవాసానికి రావటం, వనవాసానికి వచ్చిన తర్వాత తండ్రి చనిపోయినటువంటి వార్త తెలియటం, ఆ తరువాత ఇప్పుడు సీతాదేవిని కూడా కోల్పోవటం. అంటే ఒకటి ముందు అసలు ఆ పట్టాభిషేకం ఆగిపోయి వనవాసానికి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడటం ఒక దుఃఖం. దానితో పాటుగా తల్లిదండ్రుల్ని విడిచి ఈ విధంగా వనవాసానికి రావటం మరి ఒక దుఃఖం. అందులోనూ కూడా సుకుమారవతి అయినటువంటి సీతాదేవిని ఈ వనవాసానికి తీసుకురావటం మరింత దుఃఖకరమైనటువంటిది. ఇంకా ఆ తర్వాత తండ్రిని కోల్పోవటం మరింత దుఃఖం. తనకు ఆత్మీయుడైనటువంటి భరతునికి దూరంగా ఉండడం కూడా ఒక దుఃఖమే అనుకుంటున్నాడు. ఇన్ని దుఃఖములలో మునిగి ఉన్నటువంటి నాకు వీటన్నింటినీ మించినటువంటి దుఃఖం సీతాదేవి కనిపించకపోవటం. మరి ఇన్ని దుఃఖాలు ఒకదాని తర్వాత ఒకటి గోరి చుట్టు మీద రోకలి పోట్లు అన్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి పడుతున్నాయి అని అంటే నేను పూర్వం ఎన్నో పాపాలు చేసి ఉంటాను లక్ష్మణ, అందుకే నాకు ఈ విధమైనటువంటి స్థితి కలుగుతున్నది అని అంటూ ఒకదాని తర్వాత వచ్చే శోకములు నన్ను ఆ శోకంతో నింపేస్తున్నాయి, దుఃఖాన్ని పెంచుతూ ఉన్నాయి అని అంటూ సర్వందు దుఃఖం మమ లక్ష్మణేదం శాంతం శరీరే వనమేత్యశూన్యం సీతా వియోగాత్ పునరప్యుదీర్ణం కాష్ఠైరివాగ్ని సహసా ప్రదీప్త. సరే, రాజ్యాన్ని కోల్పోయి వనవాసానికి వచ్చి తల్లిదండ్రులకు దూరమైన తండ్రి గతించినప్పటికీ సీతాదేవి ఆనందంగా అడవిలో కూడా అతి సుకుమారమైనటువంటి సీతాదేవి ఆనందంగా ఉండడంతో ఆమెను చూస్తూ నేను కూడా నాకు కలిగినటువంటి దుఃఖములన్నింటినీ మర్చిపోయి ఆమెను చూస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. కానీ మరి ఈ దుఃఖాన్ని పొంది
వనవాసానికి వచ్చినటువంటి నాకు శరీరే శాంతం ప్రదీప్త, సీతాదేవి సాన్నిహిత్యంతో నేను వనవాసానికి రావటం వల్ల కలిగినటువంటి దుఃఖాన్ని పూర్తిగా మర్చిపోయాను. అది నా శరీరంలో అంతరాళాలలో ఎక్కడికో మారుమూలకు వెళ్ళిపోయింది. ఆ దుఃఖం అనేది అంటే రాజ్యాన్ని కోల్పోయానని కానీ, తల్లిదండ్రులకు దూరంగా వచ్చేసాననే దుఃఖం కానీ నాకు లేదు. ఎందుకంటే నేను ధర్మాన్ని ఆచరిస్తున్నాను అనే సంతృప్తితోటి ఉన్నాను. అందులోనూ సీతాదేవి ఉండటంతో చాలా ఆనందంగా ఉన్నాను. కానీ ఇప్పుడు సీతాదేవిని కోల్పోవడం చేత నా హృదయంలో అంతరాళాలలో ఎక్కడో మారుమూలన దాక్కున్నటువంటి నా దుఃఖము మరింతగా పెళ్ళుబికి బయటకు వస్తూ ఉన్నది. ఎలాగంటే కట్టెలతోటి వెలిగించినటువంటి మంట ఆ కట్టెలలో కొంతసేపు మండిన తర్వాత అక్కడే ఉపశమించినట్లుగా ఉండిపోతుంది. ఎప్పుడైతే మరలా గట్టిగా గాలి వస్తుందో, లేకపోతే ఆ కట్టెలను కాస్త ఎగదోసినట్లుగా కదుపుతామో, అప్పుడు మరలా మంట మరింతగా ఉన్నటువంటి భగ్గుమని చెప్పి ఎగసిపడుతుంది. అలాగే రాజ్యాన్ని కోల్పోవడం వల్ల, తల్లిదండ్రులకు దూరం అవ్వడం వల్ల, తండ్రి గారు గతించడం వల్ల కలిగినటువంటి దుఃఖము సీతాదేవి సాన్నిహిత్యంతో ఆ దుఃఖము ఉపశమించింది, తగ్గింది అని చెప్పి ఈ వనవాసంలో సీతాదేవితోటి ఆనందంగా ఉంటే, ఇప్పుడు సీతాదేవే గతించడం, ఆమె కనిపించకపోవడం అనే దుఃఖము అన్ని దుఃఖాలని కూడా మరింతగా ద్విగుణీకృతం చేస్తూ, దానికి అదనంగా ఈ దుఃఖం కూడా వచ్చి చేరి నన్ను మరింతగా పీడిస్తున్నాయి లక్ష్మణ అని చెప్పి అంటూ ఉన్నటువంటి భగ్గుమని మండినటువంటి మంటలాగా, అంటే శాంతించినటువంటి అగ్ని నుండి భగ్గుమని మంట వచ్చినట్లుగా దుఃఖం లేకుండా శాంతంగా ఉన్నటువంటి నా మనస్సుకి సీతాదేవి దూరం అవటం అనేది మరింత ఉన్నటువంటి కలిగినటువంటి గొప్ప పీడ, గొప్ప శోకము. సానూనమార్య మమ రాక్షసేన బలాధృతాఖం సముపేత్య భీరు అపస్వరం సస్వర విప్రలాప భయేన విక్రందితవత్యభీక్ష్ణం. ఆర్య, పైగా ఎటువంటి ఆమె, పోనీ ఏదో అల్లాటప్పగా సామాన్యంగా ఉండే ఆమె అంటే జనక మహారాజు యొక్క కుమార్తె ఆర్య, లోకంలో ఉన్నటువంటి అందరి చేత కూడా పూజనీయురాలు, అందరికీ కూడా చాలా గొప్ప పూజనీయురాలు. మదీయ, పైగా నాకు చెందినటువంటిది, నేను కట్టుకున్నటువంటి పాణిగ్రహణం చేసినటువంటి నా భార్య ఆ సీతాదేవి రాక్షసేన బలాధృత, ఎవరో రాక్షసుని చేత బలవంతంగా ఇక్కడ నుంచి అపహరించుకుపోబడింది. ఎవరో రాక్షసుడు ఈమెను అపహరించుకుపోయాడు. భీరు సస్వర విలాప, భయంతో పెద్దగా రోదిస్తూ అరుస్తూ ఎంతగా శోకించి ఉంటుందో కదా సీతాదేవి. భగేన అపస్వరం అభీక్ష్ణం విక్రందితవతి, భయంతో అపస్వరంగా చాలా దీనంగా మరలా తనను రక్షించేవాడెవరైనా ఉన్నారా అని దీనంగా ఆక్రోశించి ఉంటుంది సీతాదేవి. ఇందులో సందేహం లేదు. తౌలోహితస్య ప్రియదర్శనస్య సదోచిత ఉత్తమ చందనస్య వృత్తౌ స్తనౌ శోణిత పంకదిగ్ధౌ నూనం ప్రియాయ మమ నాభిభాతః. ప్రియదర్శనస్య లోహితస్య ఉత్తమ చందనస్య సదా ఉచితౌ, చూడడానికి చాలా అందంగా ఉండేటటువంటిది, అలాగే చక్కటి సువాసన వచ్చేటటువంటి, లోహితం అంటే హరిచందనము అంటారు, అటువంటి హరిచందనాన్ని రాసుకునేటటువంటి సీతాదేవి యొక్క వక్షస్థలము, హృదయము. వృత్తౌ మమ ప్రియాయా స్తనౌ, మా ప్రియురాలైనటువంటి సీతాదేవి యొక్క వక్షస్థలము. శోణిత పంకదిగ్ధౌ, రాక్షసుడు ఆమెను బలవంతంగా అలా అపహరించి తీసుకుపోతూ ఉంటే ఆమె హృదయము ద్రవించి రక్తసిక్తమయ్యి, ఆమె హృదయము కూడా ఎర్రబడిపోయి ఉంటుంది, రక్తసిక్తమైపోయి ఉంటుంది. నూనం నాభిభాత, ఆ వక్షస్థలం ప్రకాశించదు, రక్తసిక్తమైపోయి ఉంటుంది అని చెప్పి, అంటే హృదయము పగిలిపోయి ఉంటుంది, సీతాదేవి మనసు పగిలిపోయి ఉంటుంది. ఎంతగా విలపించిందో, రోధించి గుండెలు అవిసిపోయి ఉంటాయి. తచ్లక్ష్ణ సువ్యక్త మృదు ప్రలాపం తస్యా ముఖం కుంచిత కేశభారం
రక్షో వశం నూనముపాగతాయ నభ్రాజతే రాహుముఖే యథేందు. సీతాదేవిని ఎవరో రాక్షసుడు అపహరించుకుపోతూ ఉంటే దీనమైనటువంటి వదనంతో ఆమె ముఖం ఎలా పాలిపోయి ఉంటుంది, ఎలా కళావిహీనమైపోయి ఉంటుంది. తత్ శ్లక్ష్ణం సువ్యక్తం మృదు ప్రలాపం. శ్లక్ష్ణం అంటే మధురమైనటువంటి, సువ్యక్తం చాలా స్పష్టంగా ఉన్నటువంటి, అలాగే మృదు చాలా మృదువుగా వినసొంపుగా ఉండేటటువంటి, ప్రలాపం అంటే సంభాషణ మాటలు ఏవైతే ఉన్నాయో మృదువుగా ఉండేవి, స్పష్టంగా ఉండేవి, సూటిగా చెప్పేవైనటువంటి మాటలతోటి సీతాదేవి మాట్లాడే తీరు చాలా అందంగాను చాలా అనునయంగాను ఉంటుంది. కానీ అలా మాట్లాడేటువంటి ఆమె యొక్క ఆ కంఠము, ఆమె యొక్క మాటలు కుంచిత కేశభారం, ఆ కేశపాశములవన్నీ కూడా అంటే రాక్షసులు అలా లాగటం వల్ల ఆమె యొక్క కేశపాశములు కూడా ఊడిపోయి ఉంటాయి. అంటే వెంట్రుకల వంకర తిరిగినటువంటివి, జడలు కట్టినట్లుగా చిందరవందరగా ఉన్నటువంటి కేశపాశములతో ఉన్నటువంటి ఆమె యొక్క ముఖం, ఆ సీతాదేవి యొక్క ముఖము రాక్షసుడు తీసుకుపోతూ ఉన్నప్పుడు రాహుగ్రస్తుడైనటువంటి చంద్రుడు ఏ విధంగా అయితే కళావిహీనమైపోతాడో, రాక్షసుల చేత గ్రహించి రాక్షసుల చేత బలవంతంగా తీసుకుపోబడుతున్నటువంటి, రాక్షసుల చేత అపహరించబడినటువంటి సీతాదేవి ముఖం కూడా ఆ విధంగా కళావిహీనమైపోయి దీనంగా తనని ఇంకా రక్షించే వాళ్ళు ఎవరు లేరు, తనకు దిక్కు లేదు అనే భావనతోటి ఎంతగా ఆమె శోకించి ఉంటుందో, ఆమె ముఖంలో ఎటువంటి కళాకాంతులు లేకుండా ఎలా పారిపోయి ఉంటుందో, అసలు అటువంటి ముఖాన్ని నేను ఊహించలేకపోతున్నాను, ఎంత దారుణం అని అంటూ రామచంద్రుడు సీతాదేవిని అపహరించే సమయంలో ఆమె స్థితి ఎలా ఉండవచ్చును అనే విషయాన్ని చెబుతూ ఉన్నాడు. మరి రాముడు శోకం ఏ విధంగా తీరింది, ఎలా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు, ఈ విషయాలను తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 63 సర్గః. సరాజపుత్రః ప్రియయా విహీనః కామేన శోకేన చ పీడ్యమానః విషాదయన్ భ్రాతరమార్తరూపః భూయో విషాదం ప్రవివేశ తీవ్రం. సలక్ష్మణం శోకవశాభిపన్నం శోకే నిమగ్నో విపులేతు రామః ఉవాచ వాక్యం వ్యసనానురూపం ఉష్ణం వినిశ్వస్య రుదన్ సశోకం. నమద్విధో దుష్కృతకర్మకారీ మన్యే ద్వితీయోస్తి వసుంధరాయాం. శోకేన శోకో హి పరంపరాయా మామేతి భిందన్ హృదయం మనశ్చ. పూర్వం మయా నూనమభీప్సితాని పాపాని కర్మాణ్యసకృత్కృతాని తత్రాయమద్యాపతితో విపాకః దుఃఖేన దుఃఖం యదహం విశామి. రాజ్యప్రణాశస్వజనైర్వియోగః పితుర్వినాశో జననీ వియోగః. సర్వాణి మే లక్ష్మణశోకవేగం ఆపూరయంతి ప్రవిచింతితాని. సర్వం తు దుఃఖం మమ లక్ష్మణేదం శాంతం శరీరే వనమేత్యశూన్యం. సీతా వియోగాత్ పునరప్యుదీర్ణం కాష్ఠైరివాగ్నిః సహసా ప్రదీప్తః. సానూనమార్యా మమ రాక్షసేన బలాద్ధృతా ఖం సముపేత్యభీరుః. అపస్వరం సస్వర విప్రలాపా భయేన విక్రందితవత్యభీక్ష్ణం. తౌ లోహితస్య ప్రియదర్శనస్య సదోచితా ఉత్తమచందనస్య. వృత్తౌ స్తనౌ శోణితపంకదిగ్ధౌ నూనం ప్రియాయ మమ నాభిభాతః. తచ్రక్ష్ణసువ్యక్తమృదుప్రలాపం తస్యా ముఖం కుంచితకేశభారం. రక్షో వశం నూనముపాగతాయ నభ్రాజతే రాహుముఖే యథేందుః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే
అరణ్యకాండే 63తమే సర్గే నవశ్లోకా. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.